దేవాదేవునికి వందనాలండి. ఆత్మీయ సహోదరులందరికీ వందనాలు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వెలుగై ఉండటం ఏంటో వాక్యం ద్వారా చూద్దామండి. ఒకసారి యెషయా గ్రంథము 60 అధ్యాయం 2వ వచనం. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం బట్టి మనకి ఏమర్థం అవుతుందండి? చీకటి అంటే కష్టాలు. చీకటి ఎక్కడ కమ్ముతుంది? భూమి మీద. మనం ఎక్కడ ఉన్నామండి? భూమి మీద ఉన్నాం. అంటే భూమి మీద ఉండగా మనకి చీకటి వంటి కష్టాలు ఉంటాయి అని వాక్యం సెలవిస్తుందండి. ఇటువంటి చీకటి వంటి కష్టాలని నుంచి మనం బయటపడాలి అంటే మన మీద వెలుగు ఉదయించాలి. మన అంశం ఏంటండి? దేవుడు వెలుగై ఉన్నాడు. మనకి ఈ భూమి మీద ఇటువంటి చీకటి వంటి కష్టాల్లో వెలుగు మన మీద ఉదయించాలి అంటే మనకి ఒక పదునైన కత్తి కావాలి. ఆ కత్తే వాక్యం. వాక్యం దేవుడై ఉన్నాడు అని గ్రంథం సెలవిస్తుందండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఈ భూమి మీద ఉండగా చీకటి వంటి కష్టాలు అనిపిస్తూ ఉంటాం. కానీ అటువంటి కష్టాల్లో వాక్యం అనే దేవుడు మనల్ని ఆదుకుంటాడు అని గ్రంథం సెలవిస్తుందండి. అలాగే దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఒకసారి గ్రంథం ద్వారా చూద్దామండి. హల్లెలూయా. 2 పేతురు 1 అధ్యాయం 19వ వచనం చూద్దామండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏ చోటున వెలిగిస్తుందండి? చీకటి గల చోటున. అంటే ఈ రోజున చీకటి వంటి కష్టాలు నిన్ను కమ్మేసుకున్నాయేమో. ఆయన వేకువ చుక్క ఏంటి? ఏం చూపిస్తుందండి? దారిని చూపిస్తుంది. ఆయన వెలుగైనున్న దేవుడు మనకున్నాడు. ఆయన మనల్ని ఈ చీకటి బాట నుంచి వెలుగు బాటలోకి మనల్ని నడిపించే దేవుడు. వెలుగుబాటులోకి నడిపించాలి అంటే కనుక ఆయన మనం కొన్ని వదలాలి, కొన్ని అలవాటు చేసుకోవాలి. మనం ఇంకా వెలుగుని చూడకుండా ఈ చీకటి వంటి కష్టాలకు అనుభవించడానికి 7 కారణాలు ఉంటాయండి. ఆ 7 కారణాలు ఏంటో, మనం ఏం వదలాలో, ఏం అలవాటు చేసుకోవాలో 7 కారణాలు చూద్దామండి. ఫస్ట్ది, ఆయన లేమి అనుమతిస్తాడు. ఎలా? పరిశోధనగా అనుమతిస్తాడు. రెండవది, తీర్పుగా దరిద్రతను అనుగ్రహిస్తాడు. మూడవది, సోమరితనం. నాలుగవది, తిండిపోతులు. ఐదవది, తాగుబోతులు. ఆరవది,
చెయ్యి కొరచ చేయడం. 7వది అతిథి ప్రియత్వం. ఇందులో ఈ 7 మనం వదిలేయవలసినవి ఉన్నాయి, అలవాటు. ఈ 7 కారణాల వలన మనం ఆయన వెలుగును చూడకుండా ఇంకా కష్టాల్లోనే ఉంటున్నాం మేము. ఆయన లేమిని అనుమతించినప్పుడు యోబు వలె ఆయన స్తుతించాలండి. యోబు పరీక్షించినప్పుడు గెలిచాడు యోబు. అలా ఒకవేళ ఆయన లేమిని అనుమతిస్తే మనం ఆయన పరీక్ష మన మీద ఉందేమో అని ఆ పరీక్షలో మనం గెలవాలి. తీర్పుగా దరిద్రతను అనుగ్రహించినప్పుడు మనం క్షమాపణ కోరాలి. పరిశోధనగా లేమొస్తే మనం ఆ పరీక్షలో గెలవాలి, అంటే కృతజ్ఞతగా స్తుతించాలి ఆయన. అలాగే తీర్పుగా మనం దరిద్రత కనుక అనుభవిస్తే దానికి క్షమాపణ అడగాలి. 3వది ఏంటండి? సోమరితనంగా ఉండకూడదు. సోమరితనం వల్ల ఏమొస్తాయండి? కష్టాలు వస్తాయి. 4వది తిండిబోతులుగా ఉండకూడదు. తినటం కోసమే మనం జీవించకూడదు. 5వది తాగుబోతులుగా ఉండకూడదు. 6వది చెయ్యి కొరచ చేయడం, అంటే దాతృత్వం ఉండాలి. చెయ్యి కొరచ చేసి అలా ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేసేవారుగా దాతృత్వ గుణం మనకు ఉండాలి. 7వది అతిథి ప్రియత్వం. ఎవరైనా మన ఇంటికి వస్తే ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించాలి. ఎవరు వచ్చినప్పటికీ, పెద్దవాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా, పెద్దవాళ్లే గౌరవ కదా, ఎవరైనా అతిథులు మన ఇంటికి వస్తే మన ఇంటికి వచ్చారు కాబట్టి వాళ్ళని గౌరవించాలి అనే గుణం మన దగ్గర ఉండాలి. ఈ గుణాలు మనం అలవాటు చేసుకుంటూ ఉంటే వదిలేయవలసిన 7 గుణాల్లో వదిలేయాలి, అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఈ చీకటి వంటి కష్టాల్లో ఆయన వెలుగు, ఆయన వాక్యం అనే వెలుగు మనపై ప్రకాశిస్తుందండి. అలా ప్రకాశించేటట్టు మనం ఆయన వాక్యంలో నడవాలి. మనకి ఏం నేర్పుతుందండి? వాక్యమే మనకి మార్గం. ఆయన సత్యం, జీవం, మార్గం అయిన దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు ఎవరండి? సత్యం, జీవం, మార్గం. కాబట్టి ఆయన మార్గంలో మనం నడవాలి అంటే ఇలాంటి ఉండకూడని గుణాలు మనలోంచి తీసేయాలి. అలవర్చుకోవాల్సిన గుణాలు మనలో అలవర్చుకోవాలి. నాయన, ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే బాబు ధ్యానిస్తున్నారో, ఎవరి కుటుంబాల్లో అయితే ఈ చీకటి వంటి కష్టాలు కమ్ముకున్నాయో నాయన, మేమందరం కలిసి ప్రార్థిస్తుండగా బాబు నాయన, నీ వెలుగు మాపై ప్రకాశింపజేసి బాబు ఆ చీకటి వంటి కష్టాలు ఈ రోజున మా అందరి కుటుంబంలోనూ తొలగిపోవును గాక. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.